అయితే వాటిని మీరు మేపవారే కానీ వాటిని తినొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈనాటి కాపరులందరూ ఎలా ఉన్నారంటే ఆ గొర్రెలన్నిటినీ కూడా విడిచిపెట్టి బలమైన గొర్రెలను మాత్రమే వధించుకొని తింటూ తిరుగుచూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు. దేవుని సంగమా, దేవునికి ఇలాంటి కాపరులు కావాలా? ఇలాంటి కాపరులు అవసరమా? దేవుడు ప్రతిదీ కూడా చూస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, ఓ కాపరిగా పిలువబడుతున్న ఓ కాపరి, దేవుని గొర్రెలను మేపుచున్న ఓ కాపరి, దేవుడు నీతో సూటిగాను స్పష్టంగాను నీతో మాట్లాడుతున్నాడు. నీకు అర్థమవుతుందా? ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మీరు కాపరులు, నేను నియమించిన నా గొర్రెల కాపరులు. మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? నా గొర్రెలను ఏ విధంగా మీరు తయారు చేస్తూ ఉన్నారు? నా గొర్రెలను బలిసిన వాటిని వధించి తింటూ బక్కగా బలిసిపోయిన బలహీనపడినటువంటి నా గొర్రెలను కొండలకును గుట్టలకును అడవి మృగాలకును వదిలేసి తిరుగుతూ ఉన్నారు. అయితే మిమ్మల్ని లెక్క అడుగుతూ ఉన్నాను. నా గొర్రెల నిమిత్తం మీరు లెక్క అప్పచెప్పవలసి ఉంది. ఓ కాపరి, గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను కాపరిగా నియమించాడంటే ఆ గొర్రెలన్నిటికీ సమాధానం చెప్పవలసిన బాధ్యత నీదే. అర్థమవుతుందా దేవుని సంగమా? అయితే చూడండి, దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే ఈనాటి కాపరులందరూ కూడా తమ సొంత ప్రయోజనాల కొరకు ఆ గొర్రెలను వాడుతూ ఉన్నారు. చూడండి, కాబట్టి కాపరి లేకనే గొర్రెలన్నీ కూడా చెదిరిపోయాయి. సరి అయిన కాపరి లేక, సరి అయిన మార్గదర్శకుడు లేక, సరి అయిన మార్గంలో నడిపించే కాపరి లేక గొర్రెలన్నీ కూడా దారి తప్పి అడవి మృగాలకి ఆహారంగా మారిపోతూ ఉన్నాయి. కొండలలోను కోనలలోను దిక్కు దివాణం లేకుండా తిరుగుతూ ఉన్నాయి. అందుకనే దేవుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్ముగా మిగిలిపోయాయి కదా. ఇదిగో నేను ఒక కాపరిని నియమించాను, ఆ కాపరి సరిగా ఆ గొర్రెలను కాయడం లేదు. అందుకనే నా గొర్రెలన్నీ కూడా దోపుడు సొమ్ముగా మారిపోయాయి. చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? దోపుడు సొమ్ముగా మారిపోయి సకలమైన అడవి మృగాలకు ఆహారంగా మారిపోతూ ఉన్నాయి. ఎంత బాధపడుతున్నాడు దేవుడు. నేను ఒక కాపరి మీద నమ్మకం ఉంచని, ఆ కాపరికి సమస్తమైన గొర్రెలను అప్పగించని, ఆ కాపరి కాపాడతాడనే కదా నేను అప్పగించాను, ఆ గొర్రెలను మేపుతాడనే కదా ఆ కాపరికి ఆ గొర్రెలను అప్పగించాను అని దేవుడు బాధపడుతున్నాడు. అయితే ఈ కాపరి ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఈ కాపరి దేవాది దేవుని గొర్రెల నిమిత్తము విచారించేవాడు కాదంట. ఈ కాపరి, అలాంటి కాపరి అవసరం అంటారండి? అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నా గొర్రెలు అయితే చూడండి తమ కడుపు మాత్రమే నింపుకొందురు కానీ గొర్రెలను మేపరు. దేవుడు ఏదో దేవుని సువార్త నువ్వు చేస్తూ మేడలు మిద్దెలు సంపాదించాలని, ఆస్తి ఐశ్వర్యం కూడగట్టుకోవాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కాదు నిన్ను నియమించింది. అర్థమవుతుందా ఓ సేవకుడా? దేవుడు నేను ఎందుకు నియమించాడో తెలుసా? నీవు ధనవంతుడిగా మారడానికి కాదు, నువ్వు లగ్జరీ లైఫ్ అనుభవించడానికి కాదు, విందు వినోదాలలో పాల్గొనడానికి కాదు. ఎందుకు నియమించాడు నిన్ను కాపరిగా తెలుసా? తమ గొర్రెలను నువ్వు మేపుతావని దేవుడు నిన్ను నిర్ణయించాడు. అయితే ఆ గొర్రెల నిమిత్తము నువ్వు లెక్క అప్పచెప్పవలసిన అవసరం ఉంది. అయితే గొర్రెలన్నీ కూడా తప్పిపోయి తిరుగుతూ ఉన్నాయి, అడవి మృగాలకు ఆహారంగా మారుతూ ఉన్నాయి. ఏం చేస్తూ ఉన్నావు? అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించండి. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జీవము తోడు నేను ఆ కాపరులకి విరోధినైతిని. కాపరులారా యెహోవా మాట ఆలకించండి. దేవుడు నీకు అప్పగించిన ఆ యొక్క సంఘాన్ని కాయడం నేర్చుకోండి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వాక్యము, దేవాది దేవుని వాక్యము ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో, ఎవరి ద్వారా నిన్ను హెచ్చరిస్తుందో అది తెలియదు.
అయితే ఈ మాటలు ఒకవేళ కాపరిగా ఉన్న నీవు ఈ మాటలు వింటున్నావేమో, దేవుడు నా ద్వారా ఒకవేళ నీతో మాట్లాడుతూ ఉన్నాడేమో. చూడండి, దేవుడు ఎవరి ద్వారానైనా మాట్లాడతాడు. బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడలేదా? ప్రవక్త అయిన ఏలియా కొడుకుల గురించి బాలుడైన సమూయేలుకు బయలుపరచలేదంటారా? అటువలనే దేవుడు నా ద్వారా ఒకవేళ ఈ మాటలు బయలుపరుస్తూ ఉన్నాడేమో. ఈ మాటలు వింటున్న ఓ సేవకుడా, ఓ కాపరి, ఓ సంఘ సేవకుడా, సంఘ కాపరి, నీ సంఘంలో ఉన్న ఆ యొక్క విశ్వాసులు తప్పిపోతున్నారేమో. వారిని గురించి నువ్వు విచారణ చేయవా? వారిని గురించి నువ్వు ప్రార్థన చేయవా? ఏం చేస్తూ ఉన్నావు? చూడండి, దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా. అయితే అలాంటి కాపరుల గురించి, యెహోవా జీవము తోడు ఆ కాపరులకు విరోధమైతేని నా గొర్రెల గురించి వారి యొద్ద విచారణ చేయదెను, వారు గొర్రెలను మేపుట మార్పించెదను. ఓ దైవజనుడా, ఓ కాపరి, ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్న ఓ కాపరి, దేవుని బిడ్డలకు ప్రవక్తగా, సేవకుడుగా, కాపరిగా ఉంటున్న ఓ సేవకుడా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా? మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? సేవకుడైన ప్రతి ఒక్కరూ చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయన గొర్రెలను మేపాలి. దేవాతి దేవుని గొర్రెలను మనం మేపే వారిగా ఉండాలి. విశ్వాసులను సరైన మార్గంలో నడిపించే మాదిరికరమైన కాపరిగా నీవు ఉండాలి. ఉన్నావా? నీ లగ్జరీ లైఫ్ అనుభవించడానికి కాదు దేవుడు నిన్ను కాపరిగా నియమించింది. విశ్వాసులు తెచ్చే రాబడిలో దశమ భాగాలు నువ్వు అనుభవించడానికి కాదు నిన్ను కాపరిగా ఎంచుకున్నది దేవుడు. వారిని సరైన మార్గంలో ప్రభు చెంతకు నువ్వు చేరుస్తావని నిన్ను నియమించాడు. నీ మీద నమ్మకం ఉంచి ఆ గొర్రెలన్నిటినీ నీ చేతికి అప్పగించాడు. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? పాపం గురించి నువ్వు బోధిస్తున్నావు ఓ కాపరి, ఆ పాపానికి దూరంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? పాపం గురించి, ద్వేషం గురించి, ప్రేమ గురించి, నరహత్యల గురించి, వ్యభిచారం గురించి, ప్రతి ఒక్క దాని గురించి నువ్వు బోధిస్తున్నావే, నువ్వు వాటికి ఫాలో అవుతున్నావా? నీవు నీతిమంతుడుగా కనబడుతున్నావా? ఓ కాపరి, నువ్వు ఏ దారిలో నడుస్తున్నావయ్యా? కాపరి, ఎక్కడ చూస్తున్నావయ్యా? కాపరి, ఏం చేస్తున్నావయ్యా? నీ గొర్రెలను నడిపిస్తూ ఉన్నావా? దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు చిన్ని వాక్యం దీవించి ఆశీర్వదించబడును గాక. చూడండి, నా స్వరం యేసు కోసమని ఈ ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలండి. ఇదే మెసేజ్ కావాలంటే పార్ట్ 2 వస్తుంది, చూడండి. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.